నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే, తెలుగు ప్రజల ఖ్యాతిని ప్రపంచ దేశాల్లో చాటి చెప్పిన స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు ఒంగోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మరియు ఒంగోలు అద్దంకి బస్టాండ్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్ భవన్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అద్దంకి బస్టాండ్లోని ఎన్టీఆర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, ఎస్పీ ఏఆర్ దామోదర్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. తెలుగు దేశ దళమా, తెలుగు జాతి బలమా, తెలుగు దేశమంటే కార్యకర్త పటిమా. తెలుగు దేశ దళమా, తెలుగు జాతి బలమా, తెలుగు దేశమంటే కార్యకర్త పటిమా. ఆంధ్ర ఆత్మ గౌరవ రణనినాద గళమా, నర నరాన క్రమశిక్షణ నిండిన చేతనమా. గుండెలు తెగువా, చూపు కొండలు తెగవా, ఆయుధమవ్వు తెలుపాంధ్రుని విలువా. పసుపు జెండ చేపట్టిన ప్రజాస్వామ్య సంబరమా, చంద్రబాబు పూరించిన సమర శంఖ కింకరమా. తెలుగు దేశ దళమా, తెలుగు జాతి బలమా, తెలుగు దేశమంటే కార్యకర్త పటిమా. నవచరితను రాసేటి నల్లసిరా మీరే, తెలుగు నేల ప్రభ వెలుగుల కాంతి కణం మీరే. యవనిక శ్రమ సంచికలో సంచలనం మీరే, ఆంధ్రుల పౌరుష గీతం తొలి చరణం మీరే. నందమూరి ఆవేశంలో సందేశధ్వనులు మీరే, చంద్రబాబు హృదయంలోనా ఎగసే ప్రతిస్పందన మీరే. తల తెగి పడిన తలపడు పిడికిలివై, తరముల కోసం తరగని త్యాగమువై. పసుపు జెండ చేపట్టిన ప్రజాస్వామ్య సంబరమా, చంద్రబాబు పూరించిన సమర శంఖ కింకరమా. తెలుగు దేశ దళమా, తెలుగు జాతి బలమా, తెలుగు దేశమంటే కార్యకర్త పటిమా. అందరికీ నమస్కారం. ఈరోజు నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక పండుగలాగా జరుపుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు నిజంగా మా కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. అట్లనే రామారావు గారు 1982లో పార్టీ అనౌన్స్ చేసి 83 జనవరిలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి అక్కడి నుంచి ఆయన కొన్ని సంస్కరణలు, అందరికీ తెలిసిందే, పటేల్ పట్వారీ వ్యవస్థను రూపుమాపి మండల వ్యవస్థను తీసుకురావడం, ఆడవారికి సమాన హక్కు, అట్లానే పెన్షన్ పథకం, అలానే ₹2 కిలో బియ్యం పథకం, ఇవన్నీ చారిత్రాత్మకమైన నిర్ణయాలు. ఈ నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఆయన ఒక మహానుభావుడిగా వెలుగొందుతూ ఇటు సినీ పరిశ్రమలో అలాగే రాజకీయంగా కూడా ఆయన మకుటం లేని మహారాజుగా వెలుగొంది ఈరోజు 43 సంవత్సరాలు స్థాపించి 43 సంవత్సరాలు అయినా కూడా ఇంకా చెక్కు చెదరకుండా మన పార్టీ కార్యకర్తలతో ఇలా నిండి ప్రతి ఒక్క
ప్రోగ్రాము దిగ్విజయంగా జరుపుకుంటున్నందుకు నిజంగా సంతోషించాల్సిన విషయం. అట్లాగే మహానాడు సందర్భంగా మా దామచర్ల జనార్దన్ గారు, మా ప్రీతం నాయకులు దామచర్ల జనార్దన్ గారు, అట్లానే ముఖ్య నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ మహానాడులో పాల్గొనడం సందర్భంగా మేము ఈరోజు ఇక్కడ మా పార్టీ ఆఫీస్లో కేక్ కట్ చేసుకొని ఆయనకి స్మరించుకోవడం జరిగింది. సో అందరూ రాబో ఎలక్షన్స్లో కానీ ప్రతి ఒక్క ప్రోగ్రాంలో కానీ దిగ్విజయంగా జరుపుకోవాలని, అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మన అన్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు 103వ జయంతి సందర్భంగా మన జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కేక్ కటింగ్ ఏర్పాటు చేయడం ఉంది. దీంట్లో భాగస్వామ్యం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మేము ఎన్టీ రామారావు గారి మాకు చాలా దగ్గర, మా నెమ్మకూరు అనే గ్రామం మాకు చాలా దగ్గర. మేము అక్కడే ఉయ్యూరులో చదువుకునేటప్పుడు చిన్నప్పటి నుంచి 82 నుంచి కూడా పార్టీ పెట్టుగాడి రాజకీయ చైతన్యం కలిగి చిన్నప్పటి నుంచే మేము బ్యాడ్జీలు, అలాగే సైకిల్ కొత్తగా నేర్చుకుని సైకిల్ ర్యాలీలు చేసాం. నాదెల్ల భాస్కర్ గారి టైంలో కూడా మేము చాలా కార్యక్రమాలు చేసాం. దీన్ని ఎన్టీ రామారావు గారు వచ్చినాకే ప్రతి ఒక్కరికి రాజకీయం ఎలా ముందుకెళ్ళాలి, అలాగే మున్సబు కరణం వ్యవస్థను రద్దు చేసింది కూడా ఆయనే. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మన రాష్ట్రం చాలా ప్రగతి సాధించింది. అలాగే ఒంగోలులో మన దామచర్ల జనార్దన్ రావు గారి పల్లెటూరు నుంచి టౌన్ వాతావరణం, అలాగే క్లీన్ అండ్ గ్రీన్ అంటే మన ఒంగోలు అని పేరు తెచ్చుకున్నాం. దీనిలో నన్ను కూడా భాగస్వామ్యం చేసేందుకు జనార్దన్ రావు గారికి, ఎమ్మెల్యే గారికి, అలాగే పార్టీ ఆఫీస్ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వాళ్ళు. గుర్తు మరి ఈరోజు ఆ పుట్టినరోజు సందర్భంగా మహానాడులో చూస్తుంటే టీవీల్లో కానీ మీ ద్వారాగా కానీ ఒక పండగలాగా ఉంది. ప్రతి ఇంటి, ప్రతి అక్క, ప్రతి చెల్లి కూడా టీవీ పెట్టుకొని చూస్తున్నారు. ఎక్కడెక్కడ ఇతర దేశాల నుంచి కూడా అభివృద్ధి అనేది అన్న రామారావు గారు ఇచ్చిపోయిన అభివృద్ధిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందు కొనసాగిస్తున్నారు. కాబట్టి ప్రతి మహానాడు కూడా ఇలా జరుగుతా మరి సంక్షేమ పథకాలు కూడా ఆ రోజు అన్న రామారావు గారు మహిళలకు కానీ, బీసీ రిజర్వేషన్ కానీ, తినడానికి తిండికి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట అన్నీ కూడా ఆ రోజు మరి 82లో బిగించేసిన అన్న రామారావు గారు పద్ధతి ఈరోజు ముందు కొనసాగుతుంది. ఎన్ని సంవత్సరాలైనా ఆ రోజున పార్టీ స్థాపించి అతి కొద్ది కాలంలోనే రాష్ట్రంలో మన కూడు గుడ్డ నీడ ప్రజలందరికీ అందించాలని మంచి స్ఫూర్తితోటి అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించారు. అలాగే ఈ రోజున మనందరం గర్వించదగ్గ విషయం ఏంటంటే మన తారక రామారావు గారిది జయంతిని అఫీషియల్గా ప్రకటించడం, రాష్ట్ర పండగగా జరుపుకోవడం మనందరికీ చాలా సంతోషంగా ఉంది. ఆయన వేసిన బాటలోనే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తూ ప్రజల శ్రేయస్సు నిరంతరం కోరుకుంటూ ఉన్నారు. అలాగే మన దామచర్ల జనార్దన్ రావు గారు కూడా ఒంగోలు అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తున్నారు. వీరందరి బాటలో ముందుకెళ్తూ పార్టీని ఇంకా బలోపేతం చేసుకొని రాబోయే కాలంలో కూడా మనందరం కూడా తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా ఈరోజు అధికారికంగా మన కలెక్టర్ గారు వీరంతా ఒంగోలులో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా మన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారి ఆదేశాల మేరకు ఈరోజు పార్టీ ఆఫీస్లో కేక్ కట్ చేసి అన్నగారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నాం. అలానే నందమూరి తారక రామారావు గారు అటు సినీ రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ ఆయన ఒక లెజెండు, కారణ జన్మలు అంటారు. అలాంటి వాళ్ళు ఎక్కడో తప్పితే ఎక్కడో ఇలాంటి వారు రూపాలను పుడుతుంటారు. అలానే మహిళా సాధికారత అని చెప్పేసి రామారావు గారు ఆడవాళ్ళకి ఆస్తిలో హక్కు అలాంటి చాలా పథకాలు తీసుకొచ్చారు. కూడు గుడ్డ నీరు అనేది ఆయన తీసుకొచ్చిన పథకమే. ఇలానే ఆయన మాటలోనే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా మంచి పరిపాలన అందిస్తూ చేస్తారని ఆశిస్తున్నాను. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఒంగోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన్ని స్మరించుకుంటూ ఘనంగా తెలుగుదేశం పార్టీ ఒంగోలు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. 1982 మార్చి 29వ తేదీన నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం ఆనాడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, అదేవిధంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీ అజెండాగా తీసుకొని ఆయన పార్టీని స్థాపించి 9 నెలల కాలంలోనే అధికారంలోకి రావడం, ఈ రాష్ట్రంలో ఉమ్మడి
ఆంధ్ర రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకి మేలు చేసే విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలని మొట్టమొదటగా మరి భారతదేశంలోనే ఎవరూ చేయనంత విధిగా ఆయన వాటిని అమలు చేయడం, ప్రజలు ఎంతో సంతోషాలతో మరి సుఖ సంతోషాలతో ఉండడం కోసం అహర్నిశలు శ్రమించినటువంటి మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని మరి ఈరోజు స్మరించుకోవడం నిజంగా మా అందరి అదృష్టం, ఈ రాష్ట్ర ప్రజల అదృష్టం. అదేవిధంగా ఆయన ఆలోచనలు ఏదైతే ఉన్నాయో ఆయన ఆలోచన విధానాన్ని మరి నారా చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తూ ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో కూడా మరి అభివృద్ధి పదంలో పయనింపజేయడానికి అహర్హరం శ్రమిస్తూ ఉన్నారు. ఆయనకి చేదోడు వాదోడుగా ఆయన కుమారుడు మా యువ నాయకుడు లోకేష్ గారు కూడా ఈ తెలుగుదేశం పార్టీని మరి నడిపించడంలో నిత్యం పనిచేస్తూ ముందుకు సాగుతున్నాడు. వారందరికీ కూడా మేము కార్యకర్తలుగా నాయకులుగా మరి మేమందరం వెంట ఉండి వారిని ముందుకు నడిపించి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం కోసం మేము శ్రమిస్తాం. అదేవిధంగా ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో లోకేష్ గారు ఉన్నారో వారిరువురిని ఆదర్శంగా తీసుకొని అభివృద్ధిలో వారిరువురితో పోటీ పడుతూ ఈరోజు మన ఒంగోలు శాసనసభ్యులు ప్రీతమ నాయకులు దామచర్ల జనార్దన్ రావు గారు వారితో పాటు పోటీ పడుతూ రావు గారి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. ఈ జయంతిని కూడా స్టేట్ ఫంక్షన్గా జరుపుకుంటున్నాము. ఈరోజు ఆయన చేసిన గవర్నెన్స్ రిఫార్మ్స్, పీపుల్ సెంట్రిక్ అడ్మినిస్ట్రేషన్, ఆయన ఇండియన్ సినిమాకు చేసిన కాంట్రిబ్యూషన్, తెలుగు కల్చర్కు ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ని స్మరించుకుంటున్నాము. మనం ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆంధ్ర రాష్ట్రానికి చేసిన కళల్ని మనం ముందుకు తీసుకువెళ్ళాలి. ఆంధ్ర రాష్ట్రాన్ని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మొదటి రాష్ట్రంగా నిలబెట్టడమే ఆయనకి మనం చేస్తున్న నిజమైన నివాళి. కాబట్టి ఆ విధంగా మనం ప్రతి ఒక్కరం కూడా రెసల్యూషన్ తీసుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ ఉత్సవంలాగా జరుపుకోవాలని, పండుగలాగా జరుపుకోవాలని నిర్ణయించడం కారణంగా ఈరోజు మన అన్న నందమూరి తారక రామారావు గారికి గార్లాండ్ చేసి ఆయన 9 నెలల్లోనే పార్టీ స్థాపించి అలాగే ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చి ఆయన అందరి మధ్యలో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వం ఇలా ప్రకటించడం నిజంగా ఆనందించదగ్గ విషయం. రాష్ట్ర ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పుకుంటూ మా కార్యకర్తలు మా పార్టీ తరఫున థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం
అసలు లేవా సాక్ష్యం విలవిలలాడుతూ పోయిందిరమా ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం గెలుపెవడద చూద్దాం ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం రైతు కన్నీళ్లత తడుస్తున్నది కథ పొలము యాడున్నదయ్యను గట్టిన పోలావరము గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము నీ దొంగ పాలన ఎహ పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను తరిమి కొట్టగా చల్ దుమ్ 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 తాం దుంకాడుతాం. ఒంగోలు 33వ డివిజన్ గాంధీనగర్లో డివిజన్ అధ్యక్షులు నల్లూరి రవి ఆధ్వర్యంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ తెలుగు ప్రజల ఖ్యాతిని ప్రపంచ దేశాలలో చాటి చెప్పిన ధీరుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పార్టీ నాయకులు మాట్లాడుతూ నందమూరి తారక రామారావు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు టీడీపీ సీనియర్ నాయకులు పాటిబండ్ల వెంకటేశ్వర్లు మాస్టారు, టౌన్ వైస్ ప్రెసిడెంట్ మండే శ్రీమన్నారాయణ, టౌన్ సెక్రటరీ గంగవరపు కృష్ణమోహన్, తక్కెళ్ల కళ్యాణ్ చక్రవర్తి, యలమంద, అప్పలనేని ప్రవీణ్ కుమార్, గోనుగుంట్ల యోన, దానబోయిన కృష్ణబాబు, పోగుల రాంబాబు, శివ, ఏటి బ్రహ్మయ్య, పెరికిల అనిల్ కుమార్, కేఎస్ఎస్ సభ్యులు మరియు బూత్ ఇన్ఛార్జీలు, 33వ డివిజన్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అనంతరం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా వచ్చిన అభిమానులకు స్థానికులకు టిఫిన్ ఏర్పాటు చేశారు. తెలుగుదేశ దళమా తెలుగు జాతి బలమా తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా తెలుగుదేశ దళమా తెలుగు జాతి బలమా తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా ఆంధ్ర ఆత్మ గౌరవ రణ నినాద గళమా నర నరాన క్రమశిక్షణ నిండిన చేతనమా గుండెలు తెగువా చూపు కొండలు తెగవా ఆయుధమవ్వు తెలుపాంధ్రుని విలువా పసుపు జెండ చేపట్టిన ప్రజాస్వామ్య సంబరమా చంద్రబాబు పూరించిన సమర శంఖ కింకరమా తెలుగుదేశ దళమా తెలుగు జాతి బలమా తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా నవచరితను రాసేటి నల్లసిరా మీరే తెలుగు నేల ప్రభ వెలుగుల కాంతి కణం మీరే యవనిక శ్రమ సంచికలో సంచలనం మీరే ఆంధ్రుల పౌరుష గీతం తొలి చరణం మీరే
ప్రజాస్వామ్య సంబరమా చంద్రబాబు పూరించిన సమర శంఖ కింకరమా తెలుగుదేశ దళమా తెలుగు జాతి బలమా తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా రాష్ట్ర ప్రగతి సంక్షేమంలో సైనికులు మీరే తెలుగుదేశ రథం నడుపు సారథులు మీరే రేపటి మన భవిష్యత్తుకు వంతెనలు మీరే చంద్రుని సంకల్పానికి చేయూత మీరే ప్రతి మలుపున మద్దతు మీరే ప్రతి గెలుపున యుద్ధం మీరే మీ నెత్తురు చిందించైనా పసుపు జెండాని మోస్తున్నారే ఒక్కరు వేలై అది లక్షల బలమై నలు దిక్కుల వరకు నిలు విజయ ధ్వజమై పసుపు జెండ చేపట్టిన ప్రజాస్వామ్య సంబరమా చంద్రబాబు పూరించిన సమర శంఖ కింకరమా తెలుగుదేశ దళమా తెలుగు జాతి బలమా తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా DJ Mahesh Media. E song mixed by DJ Mahesh Media. నూట 2వ జయంతి సందర్భంగా 33వ డివిజన్లోని మంగమూరు రోడ్లోని పార్టీ కార్యాలయం నందు ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలని నిర్వహించడమైనది. మనందరికీ తెలుసు, ఎన్టీఆర్ 1923 మే 28వ తేదీన నిమ్మకూరులో జన్మించాడు. ఆయన తర్వాత అనేక కష్టాలు పడి ఆఖరికి పాలమ్ముకొని డిగ్రీ చదివి ఉద్యోగం తెచ్చుకొని తర్వాత సినిమాలపై ఉన్నటువంటి మక్కువతోటి 1949లో మొట్టమొదటిసారిగా సినీ ఫీల్డ్కి వెళ్ళాడు. తర్వాత 33 సంవత్సరాలు సుదీర్ఘంగా తిరుగులేని నటుడిగా అనేక 300 పైగా సినిమాలు తీసి ఈరోజు నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు మన తెలుగువారి చరిత్రలో నిలిచిపోయారు. తర్వాత 60 సంవత్సరాల వయసులో మనకి ఈ తెలుగువారు ఇంత ఇచ్చారు, మనం ఈ తెలుగువారికి ఏమైనా సేవ చేయాలి అనే ఉద్దేశంతో 1982లో పార్టీ పెట్టడం, 9 నెలల్లోనే అధికారం రావటం, ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగువారి యొక్క ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో నిలిపినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. అలాంటి ఎన్టీ రామారావు గారికి జయంతి ఉత్సవాలు జరుపుకోవటం ఈరోజు ఎంతో సంతోషమైనటువంటి దినం. అదేవిధంగా తర్వాత 7 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. తర్వాత 1996 జనవరి 18వ తేదీన ఆయన అమరుడైనాడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్కి జోహార్లు అర్పిస్తూ జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, ఎన్టీఆర్ అమర్ రహే, ఎన్టీఆర్ ఎన్టీఆర్. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి
102వ జయంతి సందర్భంగా ఈరోజు 33 డివిజన్లోని పార్టీ ఆఫీసులో నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య కేక్ కటింగ్ చేసుకోవడం చాలా ఆనందదాయకం. అదేవిధంగా ఈ 3 రోజులు కూడా కడపలో కమలాపురం దగ్గర మహానాడు నిర్వహించుకోవడం చాలా ఆనందదాయకంగా ఉందని తెలియజేసుకుంటాం. ఈరోజు నట సార్వభౌమ శ్రీ ఎన్టీ రామారావు గారి 102వ జన్మ దినోత్సవాలు జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగు ప్రజలందరికీ ఆరాధ్య దైవం అయ్యాడు. అటువంటి మహానాయకుడి జయంతి ఉత్సవాలు జరుపుకోవటం చాలా ఆనందదాయకం. మాకు ఈ కార్యక్రమాలన్నీ మా నాయకుడు అయిన శ్రీ దామచల జనార్దన్ గారి సూచనల మేరకు మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ సేవా సమితి ఆధ్వర్యంలో ఒంగోలు మంగమూరు రోడ్లోని గాయత్రి మందిరం వద్ద ప్రతి నెల అమావాస్య రోజు కాలభైరవ చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మంగళవారం అమావాస్య సందర్భంగా మంగమూరు రోడ్డు గాయత్రి మందిరం వద్ద శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ చిత్రపటానికి అష్టోత్తర పూజ, ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నప్రసాద వితరణ చేశారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని సుమారుగా 400 మంది భక్తులు అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ సేవా సమితి నిర్వాహకులు దేశు వెంకట సుబ్బారావు, పబ్బిశెట్టి భాను కిరణ్, పచ్చిపులుసు శ్రీకాంత్, దేశు, కాశీ విశ్వేశ్వరరావు, మనోహర్, గడ్డం రాజేష్, పచ్చిపులుసు లోకేష్, భాస్కరుని మురళీమోహన్, ప్రశాంత్, సుబ్బరాజు, సునీల్, కారంశెట్టి అమర్, ఏవి హనుమంతరావు, చాలీసా, దండు వెంకట హనుమంత్ ప్రసాద్, రాఘవ, మోహనకృష్ణ మరియు పురోహితులు బ్రహ్మశ్రీ రామరాజు మల్లికార్జున శర్మ మరియు శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. హర 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 మహాదేవ హర ఆధ్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో ప్రచోదయాత్. ఓం యాని కాంత పాపాని గంధాన్ సందాంత ఆని జాని నిత్యదేవ దేవ ఆపోహ పాప కర్మాణం పాపాత్మా పాపః ఆయిమా విద్యా దేవ శరణాగత వస్త్ర అన్నం జపనాతో అన్నదా శరణం నాస్తి అనేవ శరణం మమ ఆది I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it.
I got facts over tracks, isn't that? Spitting slow, spitting fast, I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help, I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some modestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it, I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. A vacant, modern kingdom for the taking. Now that I've been put through hell, I never got anyone's help, I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. भूतसंघनायकं विशालकीर्तिदायकं काशीवासलोकपुण्यपापशोधकं विभुं नीतिमार्गकोविदं पुरातनं जगत्पतिं काशिकापुराधिनाथ कालभैरवं भजे। कालभैरवाष्टकं पठन्ति ये मनोहरं ज्ञानमुक्तिसाधनं विचित्रपुण्यवर्धनं शोकमोहदैन्यलोभकोपतापनाशनं क्रान्तिकालभैरवाङ्घ्रिसन्निधिनराध्रुवं काशिकापुराधिनाथ कालभैरवं भजे। స్వామి, నా పేరు దేశ వెంకట సుబ్బారావు. ఈరోజు అమావాస్య సందర్భంగా శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ సేవా సమితి వారి ఆధ్వర్యంలో అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. గత 6 నెలల నుంచి ప్రతి అమావాస్యకి కూడా ఈ మంగమూరు రోడ్లో గాయత్రి మందిరం దగ్గర అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతున్నది. కావున ఈరోజు 450 మందికి ఏర్పాటు చేయడం జరిగింది. దాతల సహాయ సహకారాలతో ప్రతి నెల కూడా ప్రతి అమావాస్యకి అన్న సంతర్పణ వాయిదా లేకుండా మేము ఏర్పాటు చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. జై కాలభైరవ స్వామి. ఒంగోలు సమతానగర్ కారంశెట్టి అమరలింగేశ్వర వెంకటలక్ష్మి రమ్య దంపతుల నివాసంలో ఏకాదశ హనుమాన్ చాలీసా పారాయణం, సువర్చల ఆంజనేయ స్వామి వారికి పంచామృత అభిషేకం, అష్టోత్తర శతనామావళి పూజ, అరటి పండ్లతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం చెమిడిదపాడు గ్రామం వాస్తవ్యులు శ్రీ పంచముఖ అభయాంజనేయ స్వామి దేవాలయ ట్రస్టు దుడ్డి వెంకట హనుమత్ ప్రసాద్, ట్రస్టు అధ్యక్షులు ఆలూరు వెంకట హనుమంతరావు ఆధ్వర్యంలో ఏకాదశి హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం ఉచితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక భక్తులు హనుమాన్ చాలీసా మరియు భజన కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా భజన మరియు హనుమాన్ చాలీసా ఎవరైనా చేయించుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదిస్తే ఉచితంగా భజన పారాయణం కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేశు వెంకట సుబ్బారావు, భాగ్యలక్ష్మి దంపతులు, పవన్ కుమార్, దేశు కాశీ విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. That's
स्थापयामि पूजयामि नैवेद्यं समर्पयामि पूजयामि स्थापयामि पूजयामि नैवेद्यं समर्पयामि मध्ये मध्ये शुद्धपानीयं समर्पयामि
राम रसायन तुम्हारे पास सादर तुम रघुपति के दास तुम्हारे भजना राम को बाबई जन्म जन्म के ఏమవుతుంది పోసేసేయండి పోసేయండి ఇద్దరు మీద పోసేయండి పెళ్లి కావాలి దాంట్లో జరిగే జరుగుతుంటాయి సార్ శ్రీరామ శరణులకు శ్రీ గురుదేవులకు వాసుదాసు శిష్య పండితులకు శిష్య భర్తలకు శ్రీరామ శరణులకు జయమంగళం శుభమంగళం గణపతికు సాధార నిందములకు నీనామ రూపములకు నిత్యజయ మంగళం వైశాఖ మాసే కృష్ణాయాం దశమ్యాం మందమాసే పూర్వాపాదాయాం చిన్నగా ఎంత స్పీడు వైశాఖ మాసే కృష్ణాయాం దశమ్యాం మందమాసే పూర్వాపాదాయాం మంగళం హోమమంజనీయం భూషణమంజనీయం కర్పూర ఆనంద నిరాజనం దర్శయామి పంపిస్తారు పంచరూపే విశ్వాత్మ విశ్వరూప భవనందన పార్వతీపుత్ర ఈశ్వర తనుజ సకల మనోరథాన్నో దదాతు శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై హనుమాన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.